కమింగ్ టు డీటెయిల్స్, నాగ చైతన్య సమంత విడాకుల అంశం ఇప్పుడు పొలిటికల్ హీట్ రేపుతోంది. నాగ చైతన్య సమంత విడాకులకు కారణం కేటీఆర్ అంటూ మంత్రి కొండా సురేఖ సంచలన ఆరోపణలు చేశారు. హీరోయిన్ల ఫోన్ ట్యాపింగ్ చేసింది కేటీఆర్ అన్నారు. అందరికీ మత్తు పదార్థాలు అలవాటు చేసింది కూడా కేటీఆర్ అంటూ మండిపడ్డారు. వాళ్ళ జీవితాలతో ఆడుకుని వాళ్ళను బ్లాక్ మెయిల్ చేసింది కూడా కేటీఆర్ కాదా అంటూ ఆమె ప్రశ్నించారు. కొండా సురేఖ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా హాట్ టాపిక్ గా మారాయి. నిన్న మొన్నటి వరకు వీరిద్దరి విడాకులు సినీ వర్గాల వరకే చర్చనీయాంశం అయితే ఇప్పుడు పొలిటికల్ రంగు పులుముకోవడం మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. కొండా సురేఖ వ్యాఖ్యలపై కేటీఆర్ తాజాగా చిట్ చాట్ లో స్పందించారు. మాకు సంబంధం లేని వ్యవహారంలో కొండా సురేఖ మాపై ఏడుస్తున్నారని కేటీఆర్ అన్నారు. నేను హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేస్తున్నానని కొండా సురేఖ అనలేదా అని, నాకు కుటుంబం భార్య పిల్లలు లేరా అంటూ కూడా కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సురేఖ మాపై ఏడుస్తున్నారని కేటీఆర్ అన్నారు. ఎడ్యుకేట్ దొంగ పట్ల నా మీద వ్యక్తిగతంగా నా క్యారెక్టర్ అసోసియేషన్ చేసినప్పుడు నేను ఎందుకు దొంగ ఏడుపులు ఏడుస్తాను? నా మీద అసభ్యకరమైనటువంటి పోస్టులు పెడతారు. సిగ్గు లేకుండా మీ భారతీయ రాష్ట్ర సమితి పైన పేరు ఉంటది, అకౌంట్ పేరు కింద మీ ఫోటోలతోటి కామెంట్లు ఉంటాయి. ఇవన్నీ ఉంటే అట్లీస్ట్ కొంచెమన్నా మనసున్న మనిషిగా హరీష్ రావు గారు ఒక ట్వీట్ చేశాడు. నువ్వు మనిషివేనా? అసలు నువ్వు ఒక తల్లికి పుట్టలేదా? ఒక భార్యను చేసుకోలేదా? ఒక బిడ్డను కనలేదా? ఈ రోజు నేను చెప్తా ఉన్నా కదా, నాగ చైతన్య సమంత విడిపోవడానికి కారణం కేటీఆరే. ఈరోజు చాలా మంది హీరోయిన్లు తొందరగా పెళ్లిళ్ళు చేసుకొని సినిమా ఫీల్డ్ నుంచి తప్పుకోవడానికి కారణం కూడా కేటీఆరే. ఆయన ఆ రోజు మత్తు పదార్థాలకు అలవాటు పడి వాళ్ళను కూడా మత్తు పదార్థాలకు అలవాటు చేసి రేవ్ పార్టీలు చేసుకొని మదమెక్కి వాళ్ళ జీవితాలతో ఆడుకొని బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళను ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తి కేటీఆర్. అది అందరికీ కూడా తెలుసు, సినిమా ఫీల్డ్ లో అందరికి తెలుసు, అది ఓపెన్ రహస్యము. ఎందుకండి ఎడ్యుకేట్ దొంగ పట్ల నా మీద వ్యక్తిగతంగా నా క్యారెక్టర్ అసోసియేషన్ చేసినప్పుడు నేను ఎందుకు దొంగ ఏడుపులు ఏడుస్తాను? నా మీద అసభ్యకరమైనటువంటి పోస్టులు పెడతారు. సిగ్గు లేకుండా మీ భారతీయ రాష్ట్ర సమితి పైన పేరు ఉంటది, అకౌంట్ పేరు కింద మీ ఫోటోలతోటి కామెంట్లు ఉంటాయి. ఇవన్నీ ఉంటే అట్లీస్ట్ కొంచెమన్నా మనసున్న మనిషిగా హరీష్ రావు గారు ఒక ట్వీట్ చేశాడు. నువ్వు మనిషివేనా? అసలు నువ్వు ఒక తల్లికి పుట్టలేదా? ఒక భార్యను చేసుకోలేదా? ఒక బిడ్డ. నాగ చైతన్య సమంత విడాకుల అంశం ఇప్పుడు పొలిటికల్ హీట్ రేపుతోంది. నాగ చైతన్య సమంత విడాకులకు కారణం కేటీఆర్ అంటూ మంత్రి కొండా సురేఖ సంచలన ఆరోపణలు చేశారు. హీరోయిన్ల ఫోన్ ట్యాపింగ్ చేసింది కేటీఆర్ అంటూ కూడా ఆరోపణలు చేశారు. అయితే అందరికీ మత్తు పదార్థాలు అలవాటు చేసింది కూడా ఆయనే అంటూ మండిపడ్డారు కొండా సురేఖ. ఇదే అంశం ఇప్పుడు పొలిటికల్ గా అటు సినీ వర్గాల్లో కూడా ఒక రకమైన హీట్ ని రేకెత్తిస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సందీప్ లైవ్ లో అందిస్తారు. సందీప్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి మాజీ మంత్రి కేటీఆర్ మీద కొండా సురేఖ చేసినటువంటి సంచలన వ్యాఖ్యలు అయితే ఇప్పుడు దుమారం రేకెత్తిస్తున్నాయి. పూర్తి డీటెయిల్స్ ఏంటి? త్రిపుర ఏదైతే ఈ మధ్య 2 రోజుల నుంచి కూడా కొండా సురేఖ పై కూడాటువంటి సోషల్ మీడియాలో ఏదైతే బీఆర్ఎస్ చేసినటువంటి ట్రీట్ ఏదైతే ముఖ్యంగా
ఒక కొండ సురేఖను ఒక బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఏదైతే నూలుపోగు వేస్తున్నటువంటి పద్మశాలిల సమస్యల నూలుపోగు అని చెప్పేసి దుబ్బాకలో ఏదైతే షాదీ ముబారక్ చెక్ పంపిణీకి సంబంధించిన ఫోటోని కూడా ట్యాగ్ చేస్తూ బీఆర్ఎస్ సోషల్ మీడియాలో ఒక ట్వీట్ చేయడం జరిగింది, పోస్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి కూడా 2 రోజులుగా కూడా కొండ సురేఖ బీఆర్ఎస్ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. మీ చెల్లిని కానీ మీ అక్కని కానీ మీ ఇంట్లో వాళ్ళని ఈ విధంగా ట్రోల్ చేసి మీరు ఒప్పుకుంటారా అనే దానిపైన కూడా మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఖండించడం జరిగింది. ఎవరు చేసినా ఇది తప్పిదమే, ఒక మహిళల్ని కించపరచడం. అయితే 3 రోజుల తర్వాత కూడా ఈరోజు ఇది తమకు సంబంధించిన కాదు అని చెప్పేసి కేటీఆర్ ట్వీట్ చేశారు. దీనికి సంబంధించి కూడా మంత్రి కొండ సురేఖ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కూడా ఫైర్ అయ్యారు. ఎందుకంటే ఇదంతా కేటీఆర్ చేస్తున్నాడు, కేటీఆర్ పశువు కన్నా హీనం. ఇదే నా ఫోటోల స్థానంలో మీ ఇంట్లో మీ భార్యది కావచ్చు, మీ అమ్మది కావచ్చు, మీ చెల్లిదికి పెడితే ఏ విధంగా ఉండొచ్చు, ఇంత సంస్కారం హీనునిగా కూడా కేటీఆర్ మారాడు అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఆ మాటలు మాట్లాడుతూ కూడా ఒక్కసారిగా కూడా ఆమె సినీ వర్గంపై కూడా దూషించడం జరిగింది. ముఖ్యంగా సమంత విడాకులకు ప్రధాన కారణం కేటీఆర్ అని కూడా చెప్పడం జరిగింది. కన్వెన్షన్ కూల్చివేతలకు సంబంధించి గతంలో 2014 నుండి 2023 వరకు ఉన్నటువంటి బీఆర్ఎస్ హయాంలో కన్వెన్షన్ కూల్చివేస్తామని చెప్పేసి భయపెట్టడం జరిగింది. భయపెడితే సమంతను లొంగ తీసుకునేందుకు కూడా ప్రయత్నించారు. నాగార్జున కుటుంబం పైన కూడా ఆమె ఒక విధంగా కూడా పరోక్షంగా విమర్శలు చేయడం విధంగా కూడా మాట్లాడింది. సమంత కుటుంబం అయితే నాగార్జున కుటుంబం కూడా ఇటు కేటీఆర్ వైపు వెళ్ళండి అనే విధంగా కూడా ఆమెను ప్రోత్సహించారు. ఆమె నిరాకరించినందుకే నాగ చైతన్య సమంతకు విడాకులు జరిగినాయి. అయితే ముఖ్యంగా కూడా డ్రగ్స్ విషయంకు సంబంధించి రకుల్ ప్రీత్ సింగ్ పైన కూడా ప్రధాన ఆరోపణలు వచ్చాయి. రకుల్ ప్రీత్ సింగ్ని కూడా లొంగ తీసుకున్నాడు, వాళ్ళ ఫోన్లు ట్యాపింగ్ చేసినాడు, వాళ్ళ ఫోన్లు ఏమేమి మాట్లాడుకున్నారు సీక్రెట్స్ అవన్నీ కూడా విని ఇంటెలిజెన్స్ ద్వారా విని అవన్నీ బయటికి చెప్తాను అని వారిని బెదిరించి వారిని లొంగ తీసుకున్నాడు. కేటీఆర్ వల్ల చాలామంది తమ సినీ జీవితాన్ని అర్ధాంతరంగా కూడా ముగించుకున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ కూడా తొందరగానే పెళ్లి చేసుకున్నారు. ఎందుకంటే కేటీఆర్ ఊరికే వారిని భయపెట్టడం, వారిని లొంగ తీసుకున్నారు. గతంలో కేటీఆర్పై ఎన్నో ఆరోపణలు వచ్చినాయి రకుల్ ప్రీత్ సింగ్కు వాళ్ళకు అని చెప్పేసి కూడా ఆమె చేయడం జరిగింది. సినిమా వర్గంపై కూడా ఆమె చేయడంతో కూడా ఒక్కసారిగా రాజకీయాల్లో సినీ వర్గాల్లో కూడా కొండ సురేఖ కామెంట్స్ కొద్దిగా హాట్గా మారాయని చెప్పవచ్చు. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు ఇవాళ ఉదయం వరకు కూడా కేవలం కొండ సురేఖ బీఆర్ఎస్ మధ్యనే కూడా ఈ పోస్ట్ వార్ నడిచింది. తాజాగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించి నాగ చైతన్యం మీద ఇటు సమంత విడాకులు, ఈ డ్రగ్స్ ఇవన్నీ అంటే ఒక మహిళల్ని లొంగ తీసుకుంటున్నాడు, వేధించాడు, ఫోన్లు విన్నాడు, సీక్రెట్గా వారిని లొంగ తీసుకున్నాడు మహిళల్ని అని చెప్పేసి సమంతను కూడా లొంగ తీసుకునే ప్రయత్నం చేసినాడు. నాగార్జున కుటుంబం కూడా సమంతను ఒప్పించింది కేటీఆర్ దగ్గరికి వెళ్ళు, కానీ కేటీఆర్ సమంత నేను అలాంటివి చేయను అని చెప్పేసి అన్నందుకే ఆమెకు విడాకులు ఇచ్చి వీళ్ళతో మంచి సత్సంబంధాలు కొనసాగించుకోవాలని చెప్పేసి కూడా నాగార్జున అనుకుంటూ కన్వెన్షన్ కూలగొట్టేందుకు కూడా అన్ని రోజులు కూడా అందుకే ఆగింది అని చెప్పేసి కొండ సురేఖ అంటుంది. ఏదేమైనా కొండ సురేఖ చేసినట్టు హాట్ కామెంట్స్ 3 ఇటు బీఆర్ఎస్ సినిమా వర్గం ఇటు కాంగ్రెస్ ముగ్గురికి మధ్య కూడా వారైతే ఇంకా ఈ మాటల యుద్ధం ఎందాక వెళ్తుంది. ఇటు సినిమా వర్గులు కూడా స్పందిస్తారా, నాగార్జున కుటుంబం స్పందిస్తుందా, నాగ చైతన్య మాట్లాడతాడా, ఇటు సమంత మాట్లాడతా, కేటీఆర్ ఏం మాట్లాడతారనేది కొద్దిగా సస్పెన్స్గా ఉందని కూడా చెప్పుకోవచ్చు. రైట్. అయితే సందీప్, మొత్తానికి మనం చూసినట్లయితే ఈ అంశానికి సంబంధించి వ్యాఖ్యలకు సంబంధించి కేటీఆర్ అయితే కౌంటర్ ఇవ్వడం జరిగింది. అయితే కేటీఆర్ కాకుండా బీఆర్ఎస్ కి సంబంధించి ఎవరైనా ఈ అంశంపై స్పందించడం జరిగిందా? అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కేవలం వీరి మధ్యన ఇప్పటి వరకు కాసేపటి క్రితమే కూడా గాంధీ భవన్లో ఆమె మాట్లాడడం జరిగింది. ఎందుకంటే తనపై అసభ్యకరంగా పోస్టులు పెట్టారు, మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా, అసలు మహిళలకు గౌరవం ఇవ్వరు అని చెప్పేసి కూడా చెప్తారు. ఎందుకంటే 2014లో టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డాక ఒక్క మహిళా మంత్రికి కూడా ఏదైతే 5 టర్మ్స్లో కూడా ఇవ్వలేరు. అందుకే వీళ్ళని మహిళల్ని కించపరుస్తున్నారు, అందుకే వాళ్ళకి మహిళల పట్ల గౌరవం లేదు. అందుకే ఇంత జరిగినా కానీ కూడా మహిళా విభాగం బీఆర్ఎస్ సంబంధించిన మహిళా విభాగం ఒక్కరు కూడా స్పందించలేరు. అందులో మాజీ మంత్రులు ఉండే, కానీ ఇప్పటి వరకు వాళ్ళకి జరిగితేనే అన్యాయం, మనకు జరిగితే న్యాయం అన్న విధంగా కూడా వారు మాట్లాడుతున్నారు. అయితే తాజాగా ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా దీనికి కేవలం 3 రోజుల క్రితం కొండ సురేఖకు సంబంధించిన ట్వీట్ పైనే మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఖండించడం జరిగింది. ఇప్పటి వరకు కూడా అయితే కొండ సురేఖ
మొన్న మీడియా సమావేశంలో పెట్టిన కట్టతడిపై కూడా కేటీఆర్ వ్యంగ్యంగా మాట్లాడారని కూడా ఆమె చెప్పడం జరిగింది. ఆమె దొంగ ఏడుపు అని చెప్పేసి కూడా కేటీఆర్ ట్వీట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి కూడా కొండ సురేఖ ఆ విధంగానే కూడా కేటీఆర్ పై అలాగే సినిమా వర్గం సంబంధించిన అంశాలను లేవనెత్తిస్తూ కూడా ఎన్నిటి కారణం కేటీఆరే ఎందరో జీవితాలను నాశనం చేసిందని చెప్పేసి కూడా వ్యక్తిగతంగా కూడా మాట్లాడడం జరిగింది. అయితే దీనిపై కూడా సినిమా వర్గాలు కావచ్చు, సమంతకు సంబంధించిన కావచ్చు, నాగార్జున కుటుంబానికి సంబంధించి ఎవరు మాట్లాడతారు అనే దానిపైన కూడా కొద్దిగా సస్పెన్స్ ఉందని కూడా చెప్పవచ్చు. రైట్ సందీప్, థ్యాంక్ యూ. నాగ చైతన్య సమంత విడాకుల అంశం ఇప్పుడు పొలిటికల్ హీట్ రేపుతోంది. నాగ చైతన్య సమంత విడాకులకు కారణం కేటీఆర్ అంటూ మంత్రి కొండా సురేఖ సంచలన ఆరోపణలు చేశారు. హీరో హీరోయిన్ల ఫోన్ ట్యాపింగ్ చేసింది కేటీఆర్ అన్నారు. అందరికీ మత్తు పదార్థాలు అలవాటు చేసింది కూడా ఆయనే అంటూ మండిపడ్డారు కొండా సురేఖ. వాళ్ళ జీవితాలతో ఆడుకుని వాళ్లను బ్లాక్మెయిల్ చేసింది కేటీఆర్ కాదా అంటూ ఆమె ప్రశ్నించారు. అందరికి తెలుసు అది. ఈ రోజు నేను చెప్తా ఉన్నా కదా, నాగ చైతన్య సమంత విడిపోవడానికి నాగ చైతన్య డైవర్స్ 100% కేటీఆర్ చేయబట్టే అయింది. ఎందుకంటే ఎన్కన్వెన్షన్ హాల్ ని కూలగొట్టొద్దు అని అంటే సమంతను నా దగ్గరికి పంపాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేశాడు. సమంత గారిని వెళ్ళమని చెప్పి నాగార్జున వాళ్ళు ఫోర్స్ చేశారు. సమంత నేను వెళ్ళను అనింది. వెళ్ళను అంటే వాళ్ళు చెప్తే వింటే విను, లేకపోతే వెళ్ళిపోండి డైవర్స్ ఇచ్చారు. అది ఓపెన్ సీక్రెట్. అది అందరికీ కూడా ఇంటర్నల్ గా మీడియా వాళ్ళకి ఎవరికి ఇండస్ట్రీ వాళ్ళందరికీ కూడా తెలుసు. ఈరోజు సమంత జీవితం అన్యాయం కావడానికి 100% కేటీఆరే కారణం. ఆ రోజు ఆయన అధికారం ఉండి ఈ విధంగా వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళు ఎవరితోటన్నా సీక్రెట్ గా మాట్లాడుకున్న వాటిని రికార్డ్స్ తీసుకొని ఆ రికార్డ్స్ వాళ్ళకి వినిపించి బెదిరించి, ఇగో ఈ రికార్డు మీద ఉంది నా దగ్గర, మీరు కానీ రాకపోతే ఈ రికార్డు నేను బయట పెడతా అనే పద్ధతిలో చాలా మంది హీరోయిన్లను లొంగపరుచుకున్నాడు. వాళ్ళందరినీ డ్రగ్స్ కి అలవాటు చేశాడు. ఈయన కూడా డ్రగ్స్ వాడాడు. దానితోటే ఆ రోజు డ్రగ్స్ కేసు కానీ ఈ రోజు ఫోన్ ట్యాపింగ్ కేసు కానీ చాలా సీరియస్ గా మన ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. నాగ చైతన్య డైవర్స్ 100% కేటీఆర్ చేయబట్టే అయింది. ఎందుకంటే ఎన్కన్వెన్షన్ హాల్ ని కూలగొట్టొద్దు అని అంటే సమంతను నా దగ్గరికి పంపాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేశాడు. సమంత గారిని వెళ్ళమని చెప్పి నాగార్జున వాళ్ళు ఫోర్స్ చేశారు. సమంత నేను వెళ్ళను అనింది. వెళ్ళను అంటే వాళ్ళు చెప్తే. కొండా సురేఖ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా హాట్ టాపిక్ గా మారాయి. నిన్న మొన్నటి వరకు వీరిద్దరి విడాకులు సినీ వర్గాల వరకే చర్చనీయాంశం అయితే ఇప్పుడు పొలిటికల్ రంగు పులుముకోవడం మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రామ్ నరేష్ ఫోన్ లైన్ అందిస్తారు. రామ్ నరేష్, చెప్పండి, లేటెస్ట్ గా కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలు రెండు వర్గాల్లో కూడా అటు సినీ వర్గంలో ఇటు పొలిటికల్ గా కూడా సంచలనం రేకెత్తిస్తోంది. అంటే ఒక మాజీ మంత్రి వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్ పై ఈ విధంగా బహిరంగంగా ఈ విధమైన సంచలన వ్యాఖ్యలు చేయడం ఏ విధంగా తీసుకోవచ్చు? మనకి కొండా సురేఖ చేసే వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలపై కేటీఆర్ కూడా ఘాటుగానే స్పందించారు. కొండా సురేఖ చేస్తున్న వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో గతంలో వ్యాఖ్యలకు తనకన్నా లేని విషయాల్లో తమను ఎందుకు లాగుతున్నారంటూ కేసీఆర్ ఈ రోజు తెలంగాణ భవన్ లో జరిగిన చిట్చాట్లో కొండా సురేఖకు సంబంధించేసి సోషల్ మీడియాలో ఏదైతే పోస్టులు ఉన్నాయో వాటి మీద కొండా సురేఖ కేటీఆర్ సంబంధంతో ఈ వ్యాఖ్యలు జరిగాయి. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని చెప్పేసి దిస్ పార్టీకి సంబంధించిందని చెప్పేసి ఆమె వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. తమకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పేసి అనవసర విషయాలు అని చెప్పేసి క్లియర్ గా చెప్పడం జరిగింది. మీరు ఏదైతే అంటే గతంలో రకుల్ ప్రీత్ సింగ్ తన అంటగడుతూ సోషియాలు కాంగ్రెస్ పార్టీ కానీ తర్వాత కొండా సురేఖ కానీ వ్యాఖ్యలు చేశారని చెప్పేసి అప్పుడు మీరు చేసిన వ్యాఖ్యలు మేము ఎంత బాధపడతాము, మా కుటుంబ సభ్యులు
రైట్ రామ్ నరేష్, థ్యాంక్ యూ. నాగ చైతన్య డైవర్స్ 100% కేటీఆర్ చేయబట్టే అయింది. ఎందుకంటే కన్వెన్షన్ హాల్ ని కూలగొట్టొద్దు అని అంటే సమంతను నా దగ్గరికి పంపాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేశాడు. సమంత గారిని వెళ్ళమని చెప్పి నాగార్జున వాళ్ళు ఫోర్స్ చేశారు. సమంత నేను వెళ్ళను అనింది. వెళ్ళను అంటే వాళ్ళు చెప్తే వింటే విను, లేకపోతే వెళ్ళిపోండి డైవర్స్ ఇచ్చారు. అది ఓపెన్ సీక్రెట్. అది అందరికీ కూడా ఇంటర్నల్ గా మీడియా వాళ్ళకి ఎవరికి ఇండస్ట్రీ వాళ్ళందరికీ కూడా తెలుసు. ఈరోజు సమంత జీవితం అన్యాయం కావడానికి 100% కేటీఆరే కారణం. ఆ రోజు ఆయన అధికారం ఉండి ఈ విధంగా వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళు ఎవరితోటన్నా సీక్రెట్ గా మాట్లాడుకున్న వాటిని రికార్డ్స్ తీసుకొని ఆ రికార్డ్స్ వాళ్ళకి వినిపించి బెదిరించి, ఇగో ఈ రికార్డు మీద ఉంది నా దగ్గర, మీరు కానీ రాకపోతే ఈ రికార్డు నేను బయట పెడతా అనే పద్ధతిలో చాలా మంది హీరోయిన్లను లొంగపరుచుకున్నాడు. వాళ్ళందరినీ డ్రగ్స్ కి అలవాటు చేశాడు. ఈయన కూడా డ్రగ్స్ వాడాడు. దానితోటే ఆ రోజు డ్రగ్స్ కేసు కానీ ఈ రోజు ఫోన్ ట్యాపింగ్ కేసు కానీ చాలా సీరియస్ గా మన ప్రభుత్వం